వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 12th 2025. సో యాజ్ యూజువల్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ అ లైక్ అండ్ ఈ వీడియో మీద ఎక్స్ప్లెనేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరో కామెంట్ చేశారు పీడిఎఫ్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ కావాలని చెప్పి. ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఆన్ ఫిజికల్ పేపర్ సో దట్ దీన్ని ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తే ఇట్ విల్ నాట్ బీ క్లియర్లీ విజిబుల్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ దిస్ పీడిఎఫ్. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై. ఐ మీన్ దట్ థాట్ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ దట్ ఇన్ డిజిటల్ ఫార్మాట్, డిజిటల్ న్యూస్ పేపర్ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. ముందుగా ఈరోజు వచ్చిన హెడ్లైన్స్ చూస్తే మనకి సైమల్టేనియస్ పోల్స్ గురించి వచ్చింది. 2x CJIs వ్యారీ ఆఫ్ అన్బ్రిడిల్డ్ పవర్ టు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ వ్యారీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. వ్యారీ అంటే కేర్ఫుల్ లేదంటే కోషియస్ అంటే జాగ్రత్త అని అర్థం. అబౌట్ పాసిబుల్ డేంజర్స్, ఫ్యూచర్లో జరగబోయే వచ్చే పాసిబుల్ డేంజర్స్ గురించి కేర్ఫుల్గా ఉండడం, కోషియస్గా ఉండడాన్ని మనం వ్యారీ అనే మీనింగ్తో డిస్క్రైబ్ చేస్తాం మనం. అండ్ అలాగే ఇక్కడ అన్బ్రిడిల్డ్ పవర్ అంటే అన్కంట్రోల్డ్ పవర్ లేదంటే అన్రిస్ట్రిక్టెడ్ పవర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఈ టూ వర్డ్స్ మీనింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇంపరేటివ్ టు ఇంప్రూవ్ ఫర్టిలిటీ రేట్. సో ఇక్కడ ఇంపరేటివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే క్రూషియల్, తప్పనిసరి, అత్యవసరం, నీడ్ఫుల్ అనే మీనింగ్స్ వస్తాయి మనకి. ఇంపరేటివ్ టు ఇంప్రూవ్ ఫర్టిలిటీ రేట్ అంటే ఫర్టిలిటీ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ విమెన్ టు హౌ మెనీ చిల్డ్రన్ షీ విల్ గివ్ బర్త్ టు. సో ప్రస్తుతం ఫర్టిలిటీ రేట్ అనేది ఇండియాకి రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉంది. సో ఇట్ ఈస్ ఎ నెససరీ టైమ్, ఇది క్రూషియల్ టైమ్ టు ఇంప్రూవ్ దిస్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రిగార్డింగ్ దిస్ పాపులేషన్ కన్సర్న్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఆన్ ద కార్డ్స్ అని చెప్పి ట్రంప్ కన్సిడరింగ్ 15 to 20% బ్లాంకెట్ టారిఫ్స్. సో ఇక్కడ ఆన్ ద కార్డ్స్ ఇడియం ఇంపార్టెంట్ మనకి. ఆన్ ద కార్డ్స్ అంటే లైక్లీ టు హ్యాపెన్. సో ప్రస్తుతం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఆ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఆన్ ద కార్డ్స్ అంటే టేబుల్ మీద ఉంది, సో దాని గురించి ఆ డిస్కషన్. సో ఆన్ ద కార్డ్స్ మీనింగ్ ఇంపార్టెంట్ అంటే లైక్లీ టు హ్యాపెన్, ఇది జరిగే అవకాశం ఉంది ఆన్ ద కార్డ్స్ అంటే అనే మీనింగ్ వస్తుంది మనకి. సో ఈ ఇడియం అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇన్సైసివ్ స్పెల్, బుమ్రా టేక్స్ 5, ఇంగ్లాండ్ మేక్స్ 387. సో థర్డ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఇండియాకి అండ్ ఇంగ్లాండ్ మధ్య. సో లార్డ్స్లో జరుగుతుంది. సో ఇన్సైసివ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో చూసాం మనం ఇన్సైసివ్ మీనింగ్. సో దాని మీనింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 9 పాక్ సైట్స్ హిట్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ చెప్పారు. సో ఇక్కడ రిగార్డింగ్ ఆపరేషన్ సింధూర్ 9 పాకిస్తాన్ సైట్స్, టెర్రరిస్ట్ క్యాంప్స్ అనేవి హిట్ చేసాం మనం అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం టేకింగ్ స్టాక్, సో ఈ ఇడియం ఆర్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. టేకింగ్ స్టాక్ అంటే అసెస్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం, రివ్యూ చేయడం. సో జరిగిన సిచ్యువేషన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడం, ఇవాల్యుయేషన్ చేసుకోవడం, దాన్ని మనం టేకింగ్ స్టాక్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఉప్పలపాడు బర్డ్ శాంచురీ. సో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఉప్పలపాడు బర్డ్ శాంచురీ అనేది మనకి గుంటూరులో ఉంది, నియర్ గుంటూరు. ఉప్పలపాడు బర్డ్ శాంచురీ. ఇక్కడ మనకి సెర్బియా అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్ నుంచి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి వస్తాయి. లైక్ పెయింటెడ్ స్టార్క్, స్పాట్ బిల్డ్ పెలికాన్, పెయింటెడ్ టెయిల్ డక్స్, వైట్ ఐబిస్ అండ్ అలాగే బ్లాక్ హెడెడ్ ఐబిస్. ఇటువంటి టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి మోర్ దెన్ 40 స్పీసీస్ ఈ బర్డ్ శాంచురీ దగ్గర, ఈ బర్డ్ శాంచురీకి వస్తాయి అరైవ్. సో బిట్వీన్ ఫ్రమ్ సెప్టెంబర్ టు ఏప్రిల్ ఈ మంత్స్ మధ్య సో అవి వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉప్పలపాడు బర్డ్ శాంచురీ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఓవెన్ ఇన్ ట్రెడిషన్ డ్రేప్డ్ ఇన్ లెగసీ అని చెప్పేసి హెడ్డింగ్తో. సో మంగళగిరి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గురించి ఇచ్చారు మనకి. అక్కడ మంగళగిరి శారీస్ అనేవి చాలా ఫేమస్. సో అక్కడ ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మంగళగిరిలోనే మనకి పానకాల నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ హెరిటేజ్ టౌన్ ఆఫ్ మంగళగిరిలోనే ఉంది ఈ పానకాల నరసింహస్వామి టెంపుల్. సో నౌ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పార్ట్. సో మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ అనేది. సో అండ్ అలాగే ఈ మంగళగిరి శారీస్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. అండ్ అలాగే నౌ ఇండియాస్ 1 district 1 product ఇనిషియేటివ్లో ఈ మంగళగిరి శారీస్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి గజ్లర్స్ అనే మీనింగ్ వచ్చింది మనకి. గజ్లర్స్ అనే వర్డ్ వచ్చింది. సో దాని మీనింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ కంటెక్స్లో చూద్దాం.
యాడెడ్ అట్రాక్షన్ ఫర్ గజిలర్స్ ఈజ్ ద లిక్కర్ ఆన్ బోర్డ్. సో గజిలర్స్ అంటే ఒక పర్సన్ ఎవరైతే ఎక్కువగా తింటారో, ఎక్కువగా తాగుతారో వాళ్ళని మనం గజిలర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కంటెక్స్‌లో కూడా దీన్ని వాడొచ్చు మనం ఈ పదాన్ని. గజిలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ గానీ, బైక్స్ గానీ ఎక్కువగా ఫ్యూయల్ తాగేస్తా ఉంటాయి. అంటే ఎక్కువ ఫ్యూయల్ అయిపోతా ఉంటే మైలేజ్ తక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ చేస్తా ఉంటే సో దాన్ని గజ్లర్స్ అని కూడా మనం పిలవచ్చు. గజ్లర్ అని చెప్పేసి. సో గజ్లర్ అంటే వన్ హూ ఈట్స్ ఆర్ డ్రింక్స్ మోర్ అని చెప్పేసి మీనింగ్ వస్తది. సో గజ్లర్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్‌లో ఔట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 2 వచ్చాయి. అండ్ అలాగే రిమైనింగ్ 2 ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌లో సమ్మరీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్‌లో వ్యూ ఇండియాస్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ర్యాంకింగ్ యాజ్ ఎ వార్నింగ్ అని చెప్పేసి హెడ్‌లైన్‌తో ఇచ్చారు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనకి. జెండర్ గ్యాప్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 2025 ఇయర్‌కి గాను రిలీజ్ చేసింది. సో అందులో మన ఇండియన్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి ఇండియాకి ర్యాంకింగ్ ఔట్ ఆఫ్ 148 కంట్రీస్‌కి గాను 131. సో ఇండియా స్టూడ్ అట్ 131 ర్యాంక్. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో మనకి సో దాంట్లో మనకి ఎట్లాంటి అవుట్‌కమ్స్ అనేవి వచ్చాయి రిలేటెడ్ టు ఇండియా అనేది ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ హౌ వి హావ్ టు ఓవర్‌కమ్ దీస్ ఛాలెంజెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాని గురించి సమ్మరీ చూద్దాం ఈజీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్ అనేది ఇండియాలోనే ఉంది. అండ్ అలాగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది మనకి క్లియర్‌గా జెండర్ ఈక్వాలిటీ లేదు అని చెప్తుంది. సో ఇక్కడ సోబరింగ్ రిమైండర్ అంటే సాడెనింగ్ రిమైండర్ అంటే బాధాకరమైన ఒక ఒక ఫైండింగ్స్ అనేవి రివీల్ చేసింది ఈ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తది. సో సోబరింగ్ అంటే సాడెనింగ్. సో ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ వెన్ ఇట్ కమ్స్ టు జెండర్ ఈక్వాలిటీ ఇండియా రిమైన్స్ ఫార్ బిహైండ్. జెండర్ ఈక్వాలిటీ విషయానికొస్తే ఇండియా చాలా బిహైండ్‌గా ఉంది. ఫార్ బిహైండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇండియా ఈజ్ స్కోరింగ్ ఎట్ ఎ ర్యాంక్ ఆఫ్ 131 ఔట్ ఆఫ్ 148 కంట్రీస్. పర్టిక్యులర్‌లీ చాలా తక్కువ స్కోర్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్‌లోని, హెల్త్ అండ్ సర్వైవల్‌లోనే వచ్చాయి. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ ఆర్ హోల్డింగ్ నేషనల్ ప్రోగ్రెస్. సో నేషనల్ ప్రోగ్రెస్ అనేది హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి. సో ఎకనామిక్ పార్టిసిపేషన్, హెల్త్ అండ్ సర్వైవల్‌లో మనకి జెండర్ ప్యారిటీ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఒకవేళ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఉన్నప్పటికీ స్టిల్ విమెన్స్ హెల్త్ అండ్ ఆటోనమీ మీద ఇండియా ఈజ్ స్ట్రగ్లింగ్. సో ఇండియాస్ సెక్స్ రేషియో అట్ బర్త్ అనేది చాలా దారుణంగా ఉంది. స్టిల్ ఇప్పుడు మనకి సన్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది సొసైటీలో. అండ్ ఇప్పుడు చూస్తే హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విమెన్‌కి వచ్చేసి చాలా వరకు తగ్గిపోయింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన జీవితకాలం. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇయర్స్‌కి గాను మనం ఎన్ని ఇయర్స్ బతుకుతున్నారు విమెన్ గానీ, మెన్ గానీ అని చెప్పేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి ఉంటది. సో అది విమెన్‌కి చాలా తక్కువగా ఉంది. లెస్ దాన్ మెన్ అంటే లోవర్ దాన్ మెన్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ అలాగే రిప్రొడక్టివ్ హెల్త్ గానీ, ప్రివెంటివ్ కేర్ అండ్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఫర్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్, లోవర్ ఇన్‌కమ్‌లో ఉన్న విమెన్‌కి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు రిప్రొడక్టివ్ హెల్త్ రిలేటెడ్. అండ్ అలాగే సో దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనం ఇంక్రీజ్డ్ బడ్జెట్ అలొకేషన్స్ చేయాలి. ప్రైమరీ కేర్ లెవెల్‌లో ఇంక్రీజ్డ్ నెసెసరీ అలొకేషన్స్ అనేవి చేయాలి. అండ్ అలాగే విమెన్స్ వెల్ బీయింగ్ వాళ్ళ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ కేర్ గానీ మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే వితౌట్ గుడ్ హెల్త్ ఎకనామిక్ ఇన్క్లూజన్ అనేది ఇంపాసిబుల్ మనకి. వితౌట్ గుడ్ హెల్త్ లేకుండా ఎకనామిక్ ఇన్క్లూజన్ ఇట్స్ ఎ మెరీ ఫ్యాక్ట్. సో వీ కెనాట్ అచీవ్ దట్ ఎకనామిక్ ఇన్క్లూజన్ అని చెప్పిచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాక్ట్ అనేది నియర్లీ 57% ఆఫ్ ఇండియన్ విమెన్ ఏజ్ గ్రూప్ 15-49 ఉన్న వాళ్ళలో 57% ఎనీమిక్ ఉన్నారు. సో అంటే ఎనీమిక్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ డెఫిషియన్సీలో ఉన్నారు. సో ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో మనకి రిపోర్ట్ అయింది. సో దిస్ ఇన్ఫాక్ట్ రిడ్యూసింగ్ దేర్ ఎబిలిటీ టు లెర్న్, వర్క్ ఆర్ క్యారీ ప్రెగ్నెన్సీస్ సేఫ్లీ. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వేరే విషయాల మీద పడుతున్నాయి. సో ఇండియా ర్యాంక్స్ 143rd ఆన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ సబ్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లోనే సబ్ ఇండెక్స్లు ఉంటాయి. సో అందులో ఎకనామిక్ పార్టిసిపేషన్లో 143rd ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. సో లెస్ దాన్ థర్డ్ ఆఫ్ ఉమెన్ వాట్ యాక్చువల్లీ మెన్ ఎంతైతే ఎర్న్ చేస్తారో లెస్ దాన్ థర్డ్ కన్నా అంటే
రూ. 100 ఎర్న్ చేస్తే మెన్ అనేది లెస్ దెన్ రూ. 30 ఎర్న్ చేస్తున్నారు విమెన్. సో, అంత ఇనీక్వాలిటీ అనేది ఉంది. అండ్ అలాగే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా లోగా ఉంది. అండ్ ఇట్ ఇదే పేస్‌లో గాని మన ఇండియా ప్రోగ్రెస్ అయితే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ ఓవర్ ఎ సెంచరీ. ఒక 100 సంవత్సరాలు పడతది ఈ గ్లోబల్ ఎకనామిక్ జెండర్ గ్యాప్‌ని క్లోజ్ చేయడానికి అని చెప్పి ఇచ్చారు. అండ్ ఈ సైడ్ లైనింగ్ అనే పేరుతో ఇక్కడ విమెన్‌కి ఎట్లా సైడ్ లైన్ చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎట్లా సైడ్ లైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ జనరల్లీ మనకి ఇన్ఫార్మల్ వర్క్‌లోనే ఉన్నారు. అండ్ అలాగే డెసిషన్ మేకింగ్‌లో వాళ్ళు అండర్ రిప్రజెంటెడ్. సో, వాళ్ళ స్పేస్, వాళ్ళ వాయిస్‌కి అంత ప్రాధాన్యత లేదు. సో, డెసిషన్ మేకింగ్‌లో అండ్ అలాగే అన్‌పెయిడ్ కేర్ వర్క్. సో, ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా! సో, దట్ ఈస్ అన్‌పెయిడ్ కేర్ వర్క్. అన్‌పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అంటారు దాన్ని. సో, అందులో వాళ్ళకి అన్‌పెయిడ్ వర్క్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో, అది విమెన్స్‌ని వెనక్కి లాగేస్తుంది ఈ అన్‌పెయిడ్ వర్క్. సో, అండ్ అలాగే దీన్ని నేషనల్ అకౌంటింగ్‌లో లేదు. ఈ అన్‌పెయిడ్ హౌస్ వర్క్, డొమెస్టిక్ వర్క్‌ని అండ్ అలాగే చైల్డ్ కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఎల్డర్స్‌ని కూడా కేర్ చేస్తారు. సో, వీటిని నేషనల్ అకౌంటింగ్‌లో లేవు. సో, వాటిని ఇంక్లూడ్ చేయాలి. అండ్ అలాగే విమెన్‌ని రీఎంటర్ చేయాలి వర్క్ ఫోర్స్‌లోకి. ఈ ఎల్డర్ కేర్ సర్వీసెస్ గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రొవైడ్ చేసి, చైల్డ్ కేర్ సెంటర్స్‌ని ప్రొవైడ్ చేసి, మ్యాటర్నిటీ బెనిఫిట్స్ ఇచ్చి, విమెన్‌ని ఎనేబుల్ చేయాలి టు రీఎంటర్ ఇంటూ దిస్ వర్క్ ఫోర్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ఇన్ లైన్ ఆఫ్ థాట్ జెండర్ బడ్జెటింగ్ చేయాలి. అండ్ అలాగే డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ప్రస్తుతం వరల్డ్‌లో ఉన్న కంట్రీస్ లైక్ ఉరుగ్వే అండ్ సౌత్ కొరియా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కేర్ ఎకనామీస్‌ని ఇంటిగ్రేట్ చేశాయి. కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంటిగ్రేట్ చేశాయి డెవలప్‌మెంట్ ప్లాన్స్‌లో. సో, వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ చూసారు. సో, ఇండియా కూడా అక్కడి నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవచ్చు. అండ్ సపోర్టింగ్ సీనియర్ సిటిజన్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇండియా ఇప్పుడు మనకి డెమోగ్రాఫిక్ టర్నింగ్ పాయింట్‌లో ఉంది. సో, నియర్లీ 2050కి వచ్చేటప్పటికల్లా ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ నియర్లీ డబుల్ అవుతారు. పర్సెంటేజ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ డబుల్ అవుతారు. సో, నథింగ్ బట్ సీనియర్ సిటిజన్స్ అంటే డిపెండెంట్ పాపులేషన్. సో, హై డిపెండెన్సీ అనేది పెరుగుతది. ప్రిడామినెంట్‌లీ విమెన్ అనేది విడోస్ కింద చాలా ఎక్కువగా ఉంటారు కమింగ్ డేస్‌లో. సో, అలాగే ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది బిలో రీప్లేస్‌మెంట్ లెవెల్ కిందకి పడిపోయింది కాబట్టి, సో దట్ వి విల్ ఫేస్ దిస్ ఛాలెంజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్. సో, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోతారు మనకి. సో, డిపెండెన్సీ రేషియో పెరిగిపోతుంది. సో, దానివల్ల ఈ హెల్త్ అండ్ రిలేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీస్‌లో వాళ్ళకి ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది. ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయలేరు. అండ్ అలాగే హెల్త్ కేర్ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగితే హెల్త్ కేర్ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో, అలాగే ఈ డిపెండెన్సీ రేషియో ఈవెన్ ఫాస్టర్‌గా రైజ్ అయిపోతది. సో, ఈ ట్రెండ్‌ని మనం రివర్స్ చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. హెల్త్, లేబర్, సోషల్ ప్రొటెక్షన్ పాలిసీస్‌ని ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్‌ని విమెన్స్ నీడ్స్‌ని ప్రయారిటైజ్ చేయాలి. అండ్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అన్‌పెయిడ్ వర్క్‌ని. ఇంట్లో మెన్ కూడా షేర్ చేసుకోవాలి కేర్ సర్వీసెస్‌ని. సో, విమెన్స్‌ని ఒక బిల్డర్స్ కింద చూడాలి ఎకానమీకి ఒక బిల్డర్స్ కింద ట్రీట్ చేయాలి మనం. నాట్ యాస్ బెనిఫిషియరీస్ అని చెప్పి ఇచ్చారు. సో, ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ ర్యాంకింగ్. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్ ఫర్ అస్ టు యాక్ట్ రైట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. లైన్ టు లైన్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఒక హౌ దిస్ జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సొసైటీ అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ చూస్తే మనకి ఇంగ్లీష్ డ్రీమ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇంపోజింగ్ ఎనీ లాంగ్వేజ్ యాస్ ద మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ అన్‌యాక్సెప్టబుల్. సో, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇంపోజ్ చేయడం అనేది అన్‌యాక్సెప్టబుల్. ఇంగ్లీష్ డ్రీమ్ అనేది చాలా స్టేట్స్ ఫాలో అవుతున్నాయి. అంటే చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలనుకుంటున్నారు. సో, అది 3 లాంగ్వేజ్ పాలసీ అనేది ప్రస్తుతం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సెంటర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఈ 3 లాంగ్వేజ్ పాలసీలో భాగంగా మదర్ టంగ్‌లోనే చెప్పాలి. ఈ లెర్నింగ్ అనేది ఇవ్వాలి. అప్ టు క్లాస్ 4థ్ ఈ మదర్ టంగ్‌లో చెప్తే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పెడగోజికల్ అంటే చైల్డ్ రిలేటెడ్ రీసెర్చ్ దాన్నే సపోర్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇండియాలో లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో, దానివల్ల డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్‌లోనే వాళ్ళకి టీచింగ్ చెప్పినట్లయితే అప్ టు సర్టెన్ క్లాస్, సో దట్ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ కానీ, ఏదైనా గానీ. అండ్ ఇక్కడ చూస్తే 2014లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్‌లీ ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చింది. 1994లో కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. కన్నడలోనే మ్యాండేటరీగా క్లాస్ 4 వరకు చెప్పాలి అని చెప్పేసి. కాకపోతే
అది దే చిల్డ్రన్ షుడ్ హ్యావ్ దేర్ రైట్ టు చూస్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్‌లో చదవాలనుకుంటున్నారో దే షుడ్ హ్యావ్ దట్ రైట్ టు చూస్. మ్యాండేటరీ చేయకూడదని చెప్పేసి అగెయిన్స్ట్‌గా జడ్జ్‌మెంట్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఆఫ్టర్ నియర్లీ 20 ఇయర్స్ తర్వాత ఆ జడ్జ్‌మెంట్ వచ్చింది మనకి. సో, అప్పటి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో ప్రస్తుతం చూస్తే మనకి యాంటీ ఇంగ్లీష్ ప్రమోట్ చేస్తున్నట్టుంది. హిందీని ఇంపోజ్ చేద్దామని చూస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్‌తో పాటు కల్చర్‌ని కూడా ప్రమోట్ చేయడానికి స్టేట్స్ చూస్తున్నాయి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడానికి చూస్తున్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనకి గ్లోబల్ లింక్ లాంగ్వేజ్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ గ్లోబల్ సర్వీసెస్ సెక్టర్ అదర్ కంట్రీస్‌లో కూడా ఇంగ్లీష్ అనేది లాట్ మోర్ యూసేజ్‌లో ఉంది. అండ్ అప్వర్డ్ మొబిలిటీకి మన ఇంగ్లీష్ ఇస్ యాక్టింగ్ ఎస్ ఎ కరెన్సీ ఫర్ అప్వర్డ్ మొబిలిటీ. అంటే మన సోషల్ మొబిలిటీలో హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్‌కి వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ మస్ట్ అయిపోయింది. సో దట్ స్టేట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియంని ఆఫర్ చేస్తున్నాయి. సో, ఇన్ కేస్ స్టేట్ స్కూల్స్ గానీ ఇంగ్లీష్ మీడియం పెట్టకపోయినట్లయితే పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాటెవర్ ఏదైనా చేసైనా సరే ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి రెడీగా ఉంటున్నారు. సో దట్ స్టేట్సే ఆఫర్ చేయడానికి ఇక్కడ చూస్తున్నాయని చెప్పి ఇచ్చారు. సో, ఇన్ కేస్ అలా ఆఫర్ చేయకపోతే సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ అనేవి చాలా వరకు పెరిగిపోతాయి. ఇట్ ఈవెన్ అగ్రివేషన్ ఆఫ్ సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్. సో, ఎగ్జాక్ట్ పర్పస్‌కే రివర్స్ అయిపోతుంది ఇది అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. ఇంగ్లీష్ డ్రీమ్స్ అనేవి చాలా మందికున్నాయి. సో, ఈ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్‌కి కూడా ఇంగ్లీష్ అందివ్వాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి స్టిఫ్లింగ్ ఎ సేన్ వాయిస్. సో, సేన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సేన్ ఈజ్ నథింగ్ బట్ హెల్తీ మైండ్. సో, మంచిగా ఆలోచించడం. హెల్తీ మైండ్ ఈజ్ నథింగ్ బట్. సేన్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఇన్సేన్. ఇన్సేన్ అంటే పిచ్చి. సో, ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ వర్డ్స్ బోత్ ఆర్. అండ్ అలాగే ఇక్కడ అబ్సర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. అబ్సర్డ్ అంటే ఇర్రేషనల్, అర్థం లేని అని మీనింగ్ వస్తుంది మనకి. అబ్సర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రౌండ్ జీరో పేజ్‌లో మనకి ఇన్ కడలూర్ ఎ ట్రాజడీ ఆన్ ద ట్రాక్స్. దీని గురించి మనం క్లియర్‌గా ప్రీవియస్ అనాలిసిస్‌లో చూసాం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మ్యాన్ లెవెల్డ్ క్రాసింగ్ ఏదైతే రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉంటదో అక్కడ సరిగ్గా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఒక ట్రాజడీ అనేది జరిగింది. చెప్పాలంటే ఆ ట్రాక్స్ మీద ఒక బస్ అనేది లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు ట్రైన్ వచ్చేసి ఆ బస్‌ని గుద్ది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది. ఒక 300 మీటర్స్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి సో, అందులో ఆ యాక్సిడెంట్‌లో 3 చిల్డ్రన్ అనేది చనిపోయారు. అండ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇంజ్యూర్డ్. సో, ఈ యాక్సిడెంట్ అనేది హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగిందని గేట్ కీపర్ జాబ్ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఒక పక్క నుంచి వాదన ఉంది. ఒక పక్క నుంచే సో, తను ఫోర్స్‌ఫుల్‌గా డ్రైవర్ చెప్తేనే ఓపెన్ చేశాను నేను గేటు. సో దట్ అది నా తప్పేం లేదని చెప్పేసి గేట్ కీపర్ వాదన జరుగుతుంది. ఏదేమైనప్పటికీ క్రిమినల్ కేస్ కింద గేట్ కీపర్‌ని సో, ఆ జాబ్‌లోంచి సస్పెండ్ చేశారు. అండ్ అలాగే అరెస్ట్ చేశారు కూడా. సో, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పీడైట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ది రైల్వేస్ షుడ్ ఎక్స్‌పీడైట్ ద ఇంటర్లాకింగ్ ఆఫ్ గేట్స్ ఆన్ ఏ ప్రయారిటీ బేసిస్ అని చెప్పి ఇచ్చారు. ఎక్స్‌పీడైట్ అంటే స్పీడప్ చేయాలి. సో, ఇంటర్లాకింగ్ ఆఫ్ గేట్స్ అంటే మ్యాన్ పవర్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఇంటర్లాక్ అయిపోవడం గేట్స్ అనేవి. వెనెవర్ ద ట్రైన్ కమ్స్ బిఫోర్ ట్రైన్ కమింగ్ ఈ ఇంటర్లాక్ అయిపోతాయి ఆటోమేటికలీ గేట్స్. సో దట్ ఎవరు వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి అవ్వదు. సో, దాన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి ఒక సొల్యూషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి అన్‌బేరబుల్ గ్రీఫ్ అని చెప్పి ఇచ్చారు. అంటే భరించలేని బాధ అని అర్థం వస్తది ఇక్కడ మనకి. గ్రీఫ్ అంటే బాధ, సారో. ఇక్కడ చూస్తే మనకి 129th అమెండ్మెంట్ బిల్ 2024లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ బిల్ రిలేటెడ్ టు సైమల్టేనియస్ ఎలక్షన్స్. అంటే ఒకేసారి యూనియన్‌కి అండ్ అలాగే ప్రతి స్టేట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి 129th అమెండ్మెంట్ బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు 2024లో. ఆ బిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి జైబ్ మీనింగ్ ఇంపార్టెంట్. జైబ్ అంటే కాంగ్రెస్ మేక్స్ జైబ్ అట్ మోదీ. అంటే మాక్ చేయడం. అంటే హాస్యం చేయడం. సో, ఇన్సల్ట్ చేయడం అనే మీనింగ్ వస్తది మనకి. జైబ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మరాఠా ఫోర్ట్ సిస్టమ్స్ గెట్ యునెస్కో హెరిటేజ్ సైట్. సో, యునెస్కో హెరిటేజ్ సైట్ అనేది కోవెటెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లోకి చేరింది మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్. సో, ఈ మిలిటరీ సిస్టమ్ ఎన్విజన్డ్ బై మరాఠా రూలర్స్ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్‌ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లోకి చేర్చింది. సో, అందులో మనకి 12 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. సో, డిఫరెంట్ ఫోర్ట్స్ అంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ రిలేటెడ్ టు మరాఠాస్. సో, ఆ ఫోర్ట్స్
కొన్ని మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ వన్ ఈజ్ ఇన్ తమిళనాడు. గింజీ ఫోర్ట్ అనేది తమిళనాడులో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహగఢ్, కందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్ మహారాష్ట్రలో ఉన్నాయి ఇవన్నీ. ఒక్కటి మాత్రం తమిళనాడులో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ రిజంబ్లెన్స్ నేమ్సే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా చూస్తే మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూస్తే మనకి ఇండియా టు హోస్ట్ మాన్యూస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్. సో ఇండియా మనకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మాన్యూస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్లో హోస్ట్ చేయబోతుంది. సో టైటిల్ 3 day కాన్ఫరెన్స్ టైటిల్ రీక్లెయిమింగ్ ఇండియాస్ నోన్ లెగసీ త్రూ మాన్యూస్క్రిప్ట్ హెరిటేజ్ టైటిల్ అనేది. సో అండర్ దిస్ పార్ట్ ఆఫ్ జ్ఞాన్ భారతం మిషన్. సో అందులో భాగంగా ఈ మనకి కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. అండ్ అలాగే ఈ కాన్ఫరెన్స్ కమెమరేట్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే స్వామి వివేకానంద సో రిలీజియస్ సమ్మిట్ని అడ్రస్ చేశారు. చికాగో అడ్రస్ అంటారు దాన్ని, పాపులర్లీ కాల్డ్ యాజ్ చికాగో రిలీజియస్ మీట్కి అటెండ్ అయ్యారు ఆన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియా తరఫున అటెండ్ అయ్యారు. అక్కడ సెప్టెంబర్ 11th 1893లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియస్ మీటింగ్ అనేది జరిగింది అక్కడ మనకి. సో అందులో మనకి ఇండియా తరపున స్పీచ్ అనేది ఇచ్చారు స్వామి వివేకానంద. సో దాన్ని కూడా కమెమరేట్ చేస్తున్నారు. సో దానికి గుర్తుగా కూడా ఈ కాన్ఫరెన్స్ జరుపుతున్నారు అని చెప్పేసి. సో సెప్టెంబర్ 11, 1893. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి డిఆర్డిఓ ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఇండిజినస్ అస్త్రా మిసైల్ని టెస్ట్ చేసాయి. సో దిస్ ఈజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్రా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ అస్సాం రైనో హార్న్ శాంపిల్స్ ఇనిషియేటెడ్. సో అస్సాం రైనో సో ఈ రైనోసరస్ హార్న్ శాంపిల్స్ని జెనెటిక్ అనాలిసిస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇక్కడ మనకి కాజీరంగా నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉంది. సో కాజీరంగాలో ఎక్కువగా మనకి 1 హార్న్డ్ రైనోసరస్ ఉంటాయి. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి స్టేషన్ ఎట్ డెహ్రాడూన్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ ఇయర్ మార్క్స్ 500 crore ఫర్ ఎలక్ట్రిక్ ట్రక్ పర్చేసెస్. సో కొత్త స్కీమ్ స్టార్ట్ చేసింది యూనియన్ గవర్నమెంట్. యూనియన్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు మనకి హెచ్డి కుమారస్వామి. ఈయన కర్ణాటక రిలేటెడ్ పర్సన్. హెచ్డి కుమారస్వామి హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్. సో ఇక్కడ కొత్త స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మనకి. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ టు పర్చేస్ ఎలక్ట్రిక్ ట్రక్స్ని పర్చేస్ చేయడానికి అండర్ పిఎంఈ డ్రైవ్. సో ఈ పిఎంఈ డ్రైవ్ అనే స్కీమ్ 10,500 crores స్టార్ట్ చేశారు అక్టోబర్ 2024లో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years టు షిఫ్ట్ టు దిస్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి షిఫ్ట్ చేయడానికి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ని పర్చేస్ చేసుకున్నప్పుడు మనకి 500 crores ఒక సమ్ అనేది అలొకేట్ చేశారు. ఎందుకు అంటే సో అప్ టు 9.6 lakh పెర్ వెహికల్. ఒక వెహికల్ కొన్నప్పుడు మనకి ఇన్సెంటివ్ 9.6 lakh rupees ఇస్తారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ మేజర్ ట్రక్స్ అంటే ఎలక్ట్రిక్ ట్రక్స్ అండ్ విల్ కవర్ దోస్ అబోవ్ 3.5 tons అబోవ్ ఉన్న వెయిట్ ఉన్నవి కొంటే మనకి 9.6 lakh వరకు ఇన్సెంటివ్ ఇస్తారు టు షిఫ్ట్ దిస్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి షిఫ్ట్ అవ్వడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందులో మోస్ట్ ఆఫ్ దిస్ ఏ ఫిఫ్త్ అంటే అవుట్లేలో అంటే 500 crores అలొకేట్ చేశారు కదా, అందులో ఆల్మోస్ట్ 100 crores మనకి వెహికల్స్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీకి మాత్రమే డెడికేట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ పొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే మనకి నోబెల్ విన్నర్ నర్గిస్ మొహమ్మది. ఈమె ఇరానియన్కి చెందిన యాక్టివిస్ట్. సో ఈవిడికి నోబెల్ పీస్ ప్రైజ్ 2023 yearలో వచ్చింది. సో ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి మయన్మార్ రఖైన్ స్టేట్కి చెందిన రోహింగ్యా రిఫ్యూజీస్ అని చెప్పేసి మయన్మార్ రఖైన్ స్టేట్ నుంచి వలస వచ్చారు, రెఫ్యూజీ పొందారు. సో వాళ్ళని అక్కడి నుంచే ఈ బంగ్లాదేశ్కి లార్జెస్ట్ ఇన్ఫ్లక్స్ అనేది వచ్చారు. రోహింగ్యా రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్ అంటుంది దాన్ని మనకి. ఈ బంగ్లాదేశ్కి క్లోజ్ టు 1,50,000 పీపుల్ అంతమంది పీపుల్ అనేవి రీలొకేట్ అయ్యారు రెఫ్యూజీస్ కింద. 2026 T20 క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేసి హోస్ట్ 2026లో ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతుంది మెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్. సో దానికి ఇటలీ అనేది ఫర్ ద ఫస్ట్ టైం క్వాలిఫై అయింది. సో దట్ ఈ వరల్డ్ కప్లో ఇటలీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అలాంగ్ విత్ ఇటలీ నెదర్లాండ్స్ కూడా క్వాలిఫై అయింది. సో ఎప్పుడు స్కాట్లాండ్ ఆడేది లాస్ట్ 4 editions కూడా స్కాట్లాండ్ ఫీచర్ అవుతూ వస్తుంది, సో ఆడుతూ వస్తుంది. కానీ ఈసారి క్వాలిఫై అవ్వలేకపోయింది ఈ క్రికెట్ వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో పాల్గొనడానికి. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ క్వాలిఫికేషన్.
సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. వీడియో నచ్చుతాయండి. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం అండ్ లాట్ ఆఫ్ మీనింగ్స్ వచ్చాయి ఈరోజు. సో నోట్ దెమ్ అట్ వన్ ప్లేస్. అండ్ వీడియో ఎక్కడ దాకా వచ్చినట్లయితే దాన్ని చెప్పి కమెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ మోటివేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. అండ్ అలాగే ఒక పని అనేది డైలీ ఎవ్రీ సింగిల్ డే అదే ఎంతూజియాజంతో చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్, సో ఇట్ గివ్స్ యూ బెటర్ రిజల్ట్స్. And that's it. Thank you for watching.